ఇప్పుడు ఈ వీడియోలో మనం బేసిక్ లినక్స్ కమాండ్స్ చూద్దాం. అయితే ఇందులో మనం ఏమేమి చూస్తామంటే ఒక డైరెక్టరీని ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక ఫైల్ని ఎట్లా క్రియేట్ చేయాలి, దాన్ని రిమూవ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ చూస్తాం. అందులో ఉన్న కంటెంట్ ఎట్లా వ్యూ చేయాలో కూడా చూస్తాం. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూద్దాం. ఏమేమి ఫైల్స్ ఉన్నాయో లిస్ట్ చూద్దాం మనం. సో అందులో ఎల్ఎస్ అని టైప్ చేస్తే మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. సో ఇప్పుడు అదే ఎల్ఎస్ -l అని టైప్ చేసినాం అనుకో, మనం అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ డేటా ఉందో కూడా చూడొచ్చు. ఇట్లా అదే ఇప్పుడు -a పెట్టినాం అనుకో, ఏమైనా హిడెన్ ఫైల్స్ కానీ ఏమైనా తీసేసిన ఫైల్స్ కానీ ఉంటే డాట్తోని సేవ్ అయి ఉన్న ఫైల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఏదైతే డైరెక్టరీలో ఉన్నామో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏందో తెలుసుకోనికే pwd అనే ఒక కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ pwd అనే కమాండ్ వాడిన తర్వాత మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో నీకు చెప్తుంది. సో ఇప్పుడు ఒక కొత్త డైరెక్టరీ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. మనం mkdir వాడి ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు క్రియేట్ చేయబోయే డైరెక్టరీ పేరు ఏంది, జానీ. అయితే ఇప్పుడు ఈ డైరెక్టరీని క్రియేట్ చేసినాం. సరే ఇది వచ్చిందో లేదో చూసుకుందాం. ls అని కొడితే మళ్ళీ లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ వస్తాయి. ఇలా జానీ ఉంది, ఓకే. ఇప్పుడు ఈ జానీ అనే డైరెక్టరీలో నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఫైల్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, touch టచ్ అనే కమాండ్ని యూజ్ చేయొచ్చు. టచ్ జానీ. సరే ఇప్పుడు మళ్ళీ సేమ్ నేమ్తో యూజ్ చేసినాం. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, వేరే పేరుతో చేస్తాను. మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. టచ్ ఏం పెడదామో నోట్స్ పెడతాం. నోట్స్ ఒక్కటి చాలు. అయితే ఇప్పుడు నేను ఈ టచ్ ఇక్కడ నోట్స్ అనేది క్రియేట్ చేసిన. ఈ నోట్స్ అనే దాంట్లో నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికే ఎకో అనేది వాడాలి. అంటే ఏదైనా వాడుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేద్దామని ఎకో అనే దాన్ని వాడి ఏదైనా ఒకటి పెట్టుకుంటున్నా. ఏం పెడదాం, జానీ ఈజ్ గుడ్ బాయ్ అని పెడదాం. అయితే ఇప్పుడు దీనికి గ్రేటర్ దాన్ సింబల్ యాడ్ చేసి మనం ఎందులో అయితే కావాలనుకుంటున్నాం, అంటే జానీ అనే డైరెక్టరీలో ఉన్న ఏ ఫైల్లో కావాలి మనకి, నోట్స్ అనే ఫైల్లో కావాలి. ఇప్పుడు ఇందులో యాడ్ అయిపోయింది. సరే నేను ఇంకా యాడ్ చేద్దాం అనుకున్నా. దానికి మళ్ళీ ఎకో అని పెట్టి జానీ వాంట్ టు బీ ప్లంబర్ అని పడదు. దీనికి 2 గ్రేటర్ దాన్ సింబల్స్ పెట్టి జానీ అనే ఉన్న డైరెక్టరీలో ఉన్న నోట్స్ అనే ఫైల్లో నాకు ఇది కావాలి. ఇట్లా ఇప్పుడు ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు ఏమేమైతే ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోనికే, ఏం డేటా ఉందో ఇందులో తెలుసుకోనికే cat యూజ్ చేస్తాం. క్యాట్ ఏ ఫైల్ కావాలి మనకి, జానీ అనే డైరెక్టరీలో ఉన్న నోట్స్ అనే ఫైల్ కావాలి. ఇప్పుడు ప్రింట్ అయింది. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఈ జానీ అనే డైరెక్టరీలో ఉన్న నోట్స్ అనే ఫైల్ ఉంది. సో ఇప్పుడు నేను తీసేద్దాం అనుకుంటున్నాను. అయితే తీసేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, రిమూవ్ అనే కమాండ్ -r యూజ్ చేసి జానీ ఇంకా నోట్స్ ఇది పోయింది. ఇప్పుడు సరే ఇప్పుడు ఈ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు నాకు ఫైల్ కాదు డైరెక్టరీ కూడా తీసేద్దాం అనుకుంటున్నాను నేను. అప్పుడు సేమ్ ఇంతే, జానీ అనే డైరెక్టరీని తీసేద్దాం, డిలీట్. ఇప్పుడు చూద్దాం ఉందా లేదా అని. సో లేదు, డిలీట్ అయిపోయింది మొత్తానికి. అయితే ఇప్పుడు ఈ పిస్తా అనే PISTH అనే ఒక ఫైల్ ఉంది, అది కూడా తీసేద్దాం. ఎట్లా తీసేద్దాం, -r ఇంకా PISTH పిస్తా. ఇప్పుడు ఇది పోయింది. ls అని కొట్టి చూస్తే ఇది రాదు. సరే ఇప్పుడు నేను ఈ నోట్స్ ఇంకా notes.txt కూడా తీసేద్దాం అనుకుంటున్నా.
ఇప్పుడు రెండు ఒకటేసారి తీసేయడానికి ట్రై చేద్దాం. ఎల్ఎస్ చూసినావా, రెండు పోయినాయి. అన్నీ ఇట్లా క్లియర్ అయిపోయినాయి. అన్నీ ఒకటేసారి కొట్టినా కానీ మనం డైరెక్టరీస్ అన్నీ ఒకటేసారి కూడా డిలీట్ చేసుకోవచ్చు.